అక్రమ మైనింగ్ లో ఆధారాలతో సహా పట్టుబడడంతో ప్రభుత్వం ఎస్సీ కార్డు వాడుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. మంత్రి పొంగులేటికి చెందిన కంపెనీకి తప్పు చేయకపోతే హౌస్ కమిటీ వేయడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. నా బావుమర్ది నా తమ్ముడిపై ఆరోపణలు చేసిన సీఎం రేవంత్ తన తమ్ముడు బావుమర్ది చేసిన అక్రమాలపై విచారణకు సిద్ధమా అని సవాల్ చేశారు. సీఎం విచారణ చేయిస్తే తాను కూడా విచారణకు సిద్ధమని, దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఛాలెంజ్ చేశారు. రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది ఏంటంటే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీ అవినీతికి పాల్పడింది. ఈ విషయాన్ని శాసనసభలోనే స్వయంగా తప్పు జరిగింది అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు. మరి మంత్రి గారు అవినీతికి పాల్పడ్డప్పుడు సిబిసిఐడి ఎట్లా ఎంక్వైరీ చేయగలుగుతుంది? ఆయన మంత్రిగా ఉండగా మంత్రిని కాపాడడం కోసమే సిబిసిఐడి ఎంక్వైరీ. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మంత్రిని బర్తరఫ్ చేసి సిబిసిఐడి ఎంక్వైరీ చేయి. నువ్వు నా బావమర్ది పేరు తీసినావు, నా తమ్ముడు పేరు తీసినావు, ఓకే. నా బావమర్ది మీద ఆరోపణలు చేసినావు, నా తమ్ముడి మీద ఆరోపణలు చేసినావు. హౌస్ కమిటీ వేయడానికి హరీష్ రావు రెడీయా అని నన్ను అడిగినావు కదా. ఐఎమ్ రెడీ. నీ తమ్ముళ్ళు చేసిన భూ కుంభకోణాల మీద, నీ తమ్ముళ్ళు చేసిన టీడీఆర్ కుంభకోణాల మీద, నీ తమ్ముడు చేసిన కేఎల్ఎస్ఆర్ టెండర్ల కుంభకోణం మీద నువ్వు రెడీ అయితే నా తమ్ముడి మీద నేను కూడా రెడీ. ఇద్దరం కూడా ఎంక్వైరీకి ఇద్దాం. నా బావమర్ది మీద ఆరోపణ చేసినావు కదా, నేను రెడీ. నీ బావమర్ది సృజన్ రెడ్డి అమృత్ టెండర్లలో చేసిన కుంభకోణం మీద, నీ బావమర్ది సృజన్ రెడ్డి సింగరేణిలో ఓబీ టెండర్లలో చేసిన కుంభకోణాల మీద నువ్వు రెడీ అయితే నేను రెడీ. రేవంత్ రెడ్డి, ఇంకో మాట చెప్తున్నా, నేను చెప్పిన హౌస్ కమిటీ వేయకు, నువ్వు చెప్పిన సిబిసిఐడి వద్దు. ఇద్దరం కలిసి హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిద్దాం. ఆర్ యూ రెడీ మిస్టర్ రేవంత్ రెడ్డి? తోకముడిచి మారిపోకు, చిల్లర మాటలు మాట్లాడకు, నీ చెంచాగాలతో నన్ను తిట్టించే ప్రయత్నం చేయకు. దమ్ము ఉంటే, నిజాయితీ ఉంటే కమాన్, విల్ గివ్ ఇట్ టు సిట్టింగ్ జడ్జ్.